ఈ క్షణంలో అయితే మొద్దుబారిపోయింది బ్రెయిన్. మా మా శ్రీకాంత్ ఒక మాట అన్నారు, అది మాత్రం కరెక్ట్. ఆవుతు ప్రసాదం లేని లోటు వాళ్ళ అబ్బాయి తీర్చాలి. మేము వాళ్ళు ఆవుతు ప్రసాదం చూసుకోవాలి నెంబర్ 1. ఇంకా తను నేను క్లాస్మేట్స్ రూమ్మేట్స్ ఒకే కంచంలో తినేవాళ్ళం. మాకన్నా కొంచెం పెద్దవాడు అవటం వల్ల కొంచెం నేను ఎప్పుడు ఈ 30 yearsలోనే ఎప్పుడు మావ అనేవాడు. నాకు ఎప్పుడు ఎవరికైనా పరిచయం చేసినా మా అల్లుడనే పరిచయం చేసేవాడు. మా అల్లుడు బేవారాన్ని పరిచయం చేసేవాడు. మొన్న కలిసినప్పుడు కూడా మామ అల్లుడు అనుకున్నా, కానీ మరి ఇంత సడన్గా అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా 1-2 years కష్టపడితే ఈ రోజుల్లో బాగా పెరిగింది కాబట్టి డెఫినెట్గా బయటకు వస్తాడు అనుకున్నాం. మా వదిన కూడా చాలా మంచివాడు, ఇంకా చెప్పడం లేదు, ఎంతో మంచివాడు. పిల్లలు కూడా పాపం వాడు ఒక ప్లాన్ ఆవుతి ప్రసాద్ ఎప్పుడు ఒక ప్లాన్ ప్రకారంగానే వెళ్ళాడు మొదటి. అతను కెరీర్ కూడా స్టార్టింగ్ నుంచి అంత బాగుండేది. అందరితోనూ చాలా కలుపుకోలుగా ఉండేవాడు. అతను ఆర్టిస్ట్ అవడానికి మెయిన్ హెల్ప్ కృష్ణవంశీ గారు. ఎప్పుడు కలిసినా మేము ఇద్దరం, రే నీకు సముద్రం ఖడ్గం అలా ఇచ్చాడు, కృష్ణవంశీ నాకు చందమామ అలా ఇచ్చేవాడు అన్నాడు. నిజంగా అతను చందమామ తర్వాత ఎప్పుడు అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగే కుర్రంకృష్ణ గారు ఆవుతానికి ఆర్టిస్ట్ స్టార్టింగ్ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని తగ్గించి మా బ్యాచ్ మొత్తం ఈ 30 years ఇంచుమించు ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం, కలవటం కొంచెం 1 నెల 2 నెలలు అటు ఎందుకంటే క్లబ్లో మాత్రం డైలీ కలిసేవాళ్ళం. ఇంటికి రావటం కూడా ఇది నేను ఒక్కనే కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఎంత బాధలో ఉందో మా ఫస్ట్ బ్యాచ్ మొత్తం అంత బాధల్లో ఉంది. అంటే ప్రత్యేకించి చెప్పాలి అంటే ఒక స్లాంగ్, ఏదైనా ఒక చిత్రంలో ఒక స్లాంగ్ని పట్టుకుంటే ఆయన అది ఓన్ చేసుకుంటే, ఇప్పుడు అదే గోదావరి స్లాంగ్ కానివ్వండి, రాయలసీమ స్లాంగ్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ స్లాంగ్ ఏదైనా సరే ఆ ఓన్ చేసుకుంటాం. అది ఆయనకి ఎలా అంటే ఇప్పుడు చందమామలో చూసినట్లయితే గోదావరి స్లాంగ్ కానీ ఎలా ఇది ఎలా చేశాడంటే, అతను బాగా భీమవరం వెస్ట్ గోదావరి సైడ్ అతను ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా వెస్ట్ ఈస్ట్ సైడ్ ఇన్స్టిట్యూట్లో ఉండగా కూడా అతను ఏం చేసిన వెస్ట్ గోదావరి స్లాంగ్ మిక్స్ చేసి రచ్చబడి దగ్గర ఎలా మాట్లాడుకుంటారని చేసేవాడు. ఈ 2 years ఇన్స్టిట్యూట్లో ఓన్లీ ఇంప్రూవైజేషన్ చేసేవాడు. అతను ఒక డాన్స్ క్లాస్ కానీ, లేకపోతే కరాటే క్లాస్ కానీ, ఫైట్ క్లాస్ కానీ కూర్చునేవాడు అంతే, అలా ఎప్పుడు అటెండ్ అయ్యేవాడు కానీ. ఈ స్లాంగ్స్ మీద అంటే తెలంగాణ స్లాంగ్ కానీ, లేదా కర్ణాటక ఈ స్లాంగ్ కానీ ఇలాంటివి చాలా మంచి గ్రిప్ ఉంది. చందమామలో వాడింది మాకు 30 years క్రితం మాతో ఇంప్రూవైజ్ చేసినప్పుడు వాడింది అది ఆ స్లాంగ్. భీమవరంలో పుట్టి మాకు కూడా అంత క్లియర్గా స్లాంగ్ రాదు, అంత బాగా మాట్లాడతాడు. అంటే శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, అంటే ఆయన ఇండస్ట్రీలో